సమాజ సేవలో డాక్టరేట్ గిడుగు రామ్మూర్తి అవార్డు పొందిన సతీష్ యాదవ్ కు హైదరాబాద్ లో సిటిజన్ ఫోరం సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘన పౌర సన్మానం. మియాపూర్ ఎస్ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మహబూబ్ నగర్ జిల్లా మాజీ రిజిస్టర్ నర్సిరెడ్డి బుద్దారం మారం మహేందర్ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పొందిన అఖిలపక్ష అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ కి పౌర సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ జిల్లా రిజిస్టర్ నర్సిరెడ్డి విశ్వనాథం, నాగభూషణం, మారం మహేందర్, శ్రీనివాసరావు, మురళి శర్మ, సుధాకర్, పద్మ, విశ్వనాథం, విజయ్ దంపతులు, నాగరాజు, లక్ష్మణ్, కమ్యూనిటీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అష్టమపుత్రుడు ఎట్లను తొమ్మిడుగురు లోపల అష్టమపుత్రునిగా జన్మించి మంచి కార్యాలు నిర్వహిస్తున్న మహామూర్తి, పుణ్యమూర్తి, సేవా తత్పరుడు కూడా. అయితే ఆయనకు ఇదొకటి అవార్డు కాదు. ఆయన రాజకీయ ఆరంగేట్రమే 2008లో ప్రారంభమైంది. వనపర్తి జిల్లాలో జన్మించి వ్యవసాయ కుటుంబంలో, అది కూడాను తను బీకాం ఎల్ఎల్బి పూర్తి చేసి అడ్వకేట్ స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి సేవను దృక్పథంగా తీసుకొని సేవా తత్పరతో సమాజానికి సేవలు అందించాలనే కుతూహలంతో, ఉత్సాహంతో, ప్రోత్సాహంతో వచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే గొప్ప విశేషం. 2008లోనే మొదటిసారిగా వనపర్తి పట్టణానికి కౌన్సిలర్ అయ్యాడు. అంటే తనకు నిన్న అడిగితే ఆయన వయసు 55 సంవత్సరాలు అన్నాడు. అంటే ఈ రోజుకు ఆయన అంటే 38 సంవత్సరాలనే రాజకీయంలోకి వచ్చేసిండు. ఆయన ఎల్ఎల్బి పూర్తి చేసుకొని రాజకీయంలోకి వచ్చి సేవా తత్పరతలో చేసిండు. అయితే జిల్లా కలెక్టర్ గారితో, వనపర్తి జిల్లా కలెక్టర్ గారు శ్వేతా మహాంతి గారు ఉన్నప్పుడే నేను మహబూబ్ నగర్ జిల్లా రిజిస్ట్రార్ గా ఉన్నా. చాలాసార్లు వెళ్ళి మేడం గారిని కూడా కలిసిన. చాలా స్ట్రిక్ట్, అమర్యాదస్తురాలు కూడా అంటారు. నేను కూడా ఆమె ముంగట్నే అన్న నేను, ఎందుకంటే మా ఏజ్ కన్నా ఇంపార్టెంట్ ఇవ్వాలి, మీరు అమర్యాదంగా ఉండొద్దు, 4 గంటలు ఆగాలంటే కష్టము, మాకు కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అంటాను కూడా నేను ఆమెను అన్న కూడా నవ్వి ఊరుకున్నది అంతే. అయితే అటువంటి జిల్లా కలెక్టర్ ద్వారా కూడా హరితహారం ఒకటే సంవత్సరం లోపల 3000 మొక్కలు నాటి వనపర్తి పట్టణం లోపల అటువంటి జిల్లా కలెక్టర్ గారితో ఆయన అవార్డు పొందిండు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ ఆస్తులను ఆక్రమించడమే నేర్చుకున్నారు. ప్రభుత్వ భూములను ఎలా ఆక్రమించాలనేది కుంచిత భావంతో వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. అయితే ఆక్రమిత కాకుండా ప్రభుత్వ భూములను కాపాడాలనే తాపత్రయంతో కూడా వాటిని కాపాడిన మహానుభావుడు డాక్టర్ సతీష్ గారు. చెరువులను మంచిగా చేసి నీటి సదుపాయం కల్పించిన వ్యవసాయదారులకు, ఎందుకంటే తను పుట్టింది వ్యవసాయ కుటుంబం లోపల కాబట్టి ఆయనకు ఒడుగుడుగులు అనేది, లోటుపాట్లు అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి చెరువులను కూడా, తటాకాలను కూడా తను పునరుద్ధరించిన వ్యక్తి డాక్టర్ సతీష్ గారు. నిజంగా చాలా గర్వకారణం. ఈ చిన్న ఏటనే డాక్టరేట్ పట్టం పొందిండు అంటున్నంటే చాలా గొప్ప విషయం. డాక్టరేట్ చదువుతున్నారు, ఎంబీబీఎస్, ఎండీలు అవుతున్నారు, చదివి డాక్టర్లు అవుతున్నారు. వాళ్ళ స్వార్థానికి అవుతున్నారు. ప్రజాసేవ కంటే వాళ్ళకి కానే కాదు. ఈరోజు అదొక వ్యాపారంగా మారిపోయింది. కానీ ఈ డాక్టరేట్ వచ్చింది సమాజ సేవ లోపల వచ్చింది. దీని లోపల తన స్వభావం, తన స్వార్థం గాని, ఉచితమైన బుద్ధి గాని, అధర్మ ప్రవర్తన గాని దీని లోపల ఏమీ ఉండదు. కేవలం సమాజ సేవే. అయితే యూనివర్సిటీ లోపల ఈ డాక్టరేట్ పట్టం పొందాలంటే ఎంతో మందిని, ఎన్నో పరీక్షలు చేసి ఎటువంటి సేవలు అందించారు ప్రజలకు, ఎంతమందికి వాళ్ళు దగ్గరై జీవిస్తున్నారు, సేవలు అందిస్తున్నారు అనే పరీక్షలు చేసిన తర్వాతనే అనలైజ్ చేసి ఒక యూనివర్సిటీ ద్వారా వారికి డాక్టరేట్ పట్టం పొందింది.
అనేది స్వార్థంతో చేసింది అది. కానీ సతీష్ గారు పొందింది సమాజ సేవ. భగవాన్ సత్యసాయి బాబా కూడా అంటుండే, సమాజ సేవ అంతకంటే మించిన సత్యం అనేది ఇంకొకటి లేదు అంటారు. సమాజ సేవనే. బాబా గారు కూడా, పుట్టపర్తి సాయిబాబా గారు కూడా ఎన్నో సమాజ సేవలు, విద్యను అందించిండు, వైద్యం అందించిండు, నీటి వసతి కల్పించిండు, పేద సాధనలకు అన్నదానాలు చేసిండు, ఎన్నో సేవ తత్పరతలు చేసిండు. అంతటి మహానుభావుని ఆచరణ లోపల, అడుగు జాడల లోపల తను భక్తుడో కాదో తెలియదు, కానీ సత్యసాయి బాబాకు అటువంటి రూట్లోనే ఉన్నాడు. కాబట్టి ఆయనను గొప్ప మహానుభావుని ఉదాహరణ తీసుకొని చెప్పవలసి వచ్చింది. ఆయన సత్యసాయి బాబా అంటుండే, మై సెల్ఫ్ ఈజ్ రిక్వెస్ట్, మై సెల్ఫ్ ఈజ్ గ్రీట్ టు దెమ్ అంటారు. నా అంతలో నేనే నేను నమస్కరిస్తా, నా అంతలో నేను అందరినీ ప్రేమిస్తా అంటని అంటుండే. ఈ రోజుల్లో ఎదుటిపడిన వ్యక్తిని పలకరించాలంటే నోటి మాట రాకొచ్చింది. అంత అహంకారం పెరిగిపోయిన రోజుల్లోపల ఆయన ఈ సమాజ సేవకు అంకుట దీక్షితుతోటి వచ్చిండు. వారికే కాదు, ఈ యొక్క అవార్డు గిడుగు కృష్ణమూర్తిది కూడా అవార్డు పొందింది. తనకు ఒకటే కాదు, 3-4 అవార్డులు వచ్చినాయి ఇప్పటికీ. నిజంగా చాలా విలువైనవి, చాలా బరువైనవి, వేల కట్టలేనటువంటి అవి సమాజ సేవకు అంకుతమై ఎంత గర్వపడుతుంది వాళ్ళ కుటుంబం. అందుకే అంటారు, కులములోనొకడు గుణవంతుడుండిన కులములోనొకడు గుణవంతుడుండిన కులము విలువ పెరుగు అని. అయితే కులము లోపల ఒక గుణవంతుడు ఉంటే ఆ వంశానికే మంచి పేరు వస్తుందంట. వెలుగు వనము లోపల మలయజంబున్నట్లు అంటని చెప్పిండు. వెలుగు వనము లోపల మలయజం అంటే గంధం చెట్టు అన్నట్టు. వనం లోపల ఒక గంధం చెట్టు ఉంటే ఆ అడవికి మొత్తానికి సువాసనలు వెదజల్లేది అన్నట్టు. అంతే కులము లోపల ఒక గుణవంతుడు ఉంటే ఆ వంశానికే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వనము లోపల ఒక గంధం చెట్టు ఉంటే మొత్తం వనమంతా సస్యశ్యామలంగా అవుతుంది అన్నట్టు. అటువంటి కులానికి ఒక ప్రత్యేకత, మంచి విలువను తీసుకొచ్చిన మహానుభావుడు మన సతీష్ గారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సేవా తత్పరతను అలవరుచుకోవాలి. ఆ సేవా తత్పరత అనేది ఊరికి రాదు. ఎక్కరాయిగా